నేను డాక్టర్ గంగాధర్ అని మన కోవూరు ఆయుర్వేద హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను గతంలో ఆయుర్వేదిక్ కాలేజీ విజయవాడలో ప్రొఫెసర్గా పనిచేస్తూ కోవిడ్ తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా ఆయుర్వేద హాస్పిటల్ అనేది ఒక చిన్న రూమ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మందుల కోసం మేము ఆయుర్వేద మందుల కోసం ఎన్నింటి పెట్టి తెప్పించుకున్నాము. ఆ మందులు పెట్టుకోవడానికి కూడా స్థలం లేక అవి బయట వరండాలో చేసుకొని పేషెంట్లకు ఇస్తున్నాము. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో కోవిడ్ తర్వాత ఆయుర్వేదానికి ప్రజలందరూ కూడా ఎక్కువగా మొగ్గు చూపడము, అదేవిధంగా అలోపతి మందుల్లో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు, వాటి వల్ల వచ్చే రియాక్షన్స్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదం సైడ్ ఎక్కువగా పేషెంట్లు వస్తున్నారు. ఆ పేషెంట్లు కూడా ఇక్కడ గ్రామస్తులు ఎప్పుడో పురాతనంలో ఉన్నటువంటి హాస్పిటల్ని దృష్టిలో పెట్టుకొని నా ముందు అందరూ చెప్పేవాళ్ళు. ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ ఉండేది, ఆయుర్వేద హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్ ఇప్పుడు ఇంకా శిథిలమైపోయి ఉన్నది. దాన్ని ఎందుకు పనికి రాకుండా ఏదో రకంగా చెత్త వేయడానికి లేక రకరకాల పశువులు కట్టేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మీరు దాన్ని పునరుద్ధరించి పెద్ద ఆయుర్వేద హాస్పిటల్ని ఇక్కడ కట్టిస్తే మాకు అందరికీ కూడా చాలా ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా పేషెంట్లందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాను. నేను పంపించిన ప్రపోజల్స్ అన్నింటికి కూడా గవర్నమెంట్ సానుకూలంగా ప్రవర్తిస్తూ వాళ్ళు నన్ను దీనికి బిల్డింగ్ కావాల్సిన ప్లాను ఎస్టిమేషన్ కూడా వేసి పంపించమని చెప్పి అడిగారు. అడిగితే నేను 2022లో దానికి ప్లాను ఎస్టిమేషను 1,40,00,000 కోసం ఎస్టిమేషన్ వేసి పంపించాము. దాన్ని కూడా మనం 20 బెడ్ల నుంచి 50 బెడ్ల వరకు అప్డేట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి కోరడం జరిగింది. అయితే ఆ ప్రపోజల్ విన్నప్పటి నుంచి మాకు ఇంతవరకు దానికి రిప్లై రాలేదు. ఈ మధ్యకాలంలో ఈ గ్రామస్తులు కానీ ఈ చుట్టుపక్కల ఈ హాస్పిటల్ ఉపయోగించుకున్న ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ కావాలనే ఉద్దేశంతో దీని మీద ఆర్టీ యాక్ట్లో కూడా అడిగి ఇక్కడ ఇంకా ఆయుర్వేద హాస్పిటల్ ఎందుకు కట్టట్లేదని చెప్పేసి ఆర్టీ యాక్ట్లో అడగడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేసి మా ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ఈ పాత హాస్పిటల్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. కాబట్టి ఈ గ్రామస్తుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇవన్నీ చేసుకొని మన జనసేన పార్టీ నాయకులు గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉండే వాతావరణాన్ని అంతా చూసి కూడా ఇక్కడ ప్రజల యొక్క రిక్వెస్ట్ని ఆలోచించి శ్రీనివాసరెడ్డి గారు నన్ను పిలిచడం జరిగింది. ఆయన పిలిచినప్పుడు దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు కూడా దీనికి సానుకూలంగా చేసి ఆ తర్వాత ఈ దృష్టిని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాము. ఈ కూటమి ప్రభుత్వంలో మనకు బిల్డింగ్ అయ్యేటట్లుగా, అదేవిధంగా మీరు కోరినట్టుగానే ఇక 20 బెడ్స్ నుంచి 50 పడకల హాస్పిటల్ వరకు మనం అప్డేట్ చేసేటట్టుగా దీన్ని సానుకూలంగా చేద్దామని చెప్పేసి